ఓకే అండి. నాకైతే అస్సలు ఒంట్లో బాలేదనమాట. ఇదంతా చూడండి మొహం అంతా వాసిపోయింది, ఉబ్బింది. ఇదిగో చూడండి ఈ గొంతు కింద అయితే గొంతు అయితే కదలనీయట్లేదు. అటు ఇటు మెడకాయ కూడా కష్టంగా తిప్పనిస్తుంది అనమాట. ఇదంతా నొప్పి లేదు, బట్ వాసిందంతా. ఇదిగోండి చూడండి, ఇదంతా అసలుకి ఎంత వాపుగా ఉందో అసలు నాకు. ఇదిగో ఇదే సైడ్ సేమ్ మళ్ళీ ఇదంతా బుగ్గల కళ్ళు, ఇదంతా చెంపలంతా, చెవులు అమ్మట అంతా. మళ్ళీ ఇటువైపు చూడండి, ఇటువైపు కూడా మొత్తం అసలుకి ఎట్లా వాసింది అసలుకి. ఇదిగో ఈ పేదాల కాడ ఇదంతా చుట్టూరు, ముక్కు చుట్టూరు ఇదంతా, నుదుడి కొంచెం నుదురు కాడ అంత వాయలేదు, బట్ ఇదంతా అనేది ఒక బోర వాసినట్టు వాసేసింది అంతా. ఈ గడ్డం కింద అయితే మెడకాయ తిప్పి, మెడక వెనక వైపు భాగం కూడా బాగా వాసింది, బాగా చాలా చాలా వాసింది. ఎందుకు వాసిందో కూడా తెలియట్లేదు అనమాట. నొప్పి అయితే ఏం లేదు, ట్రాన్స్ఫర్స్ కూడా ఒకరోజు తగ్గాయండి, కొంచెం గొంతు నొప్పి కూడా పర్లేదని మొన్న చెప్పా కదా నేను. అయినా సరే ఎందుకు వాసిందో కూడా తెలియట్లా. నొప్పి లేదు, నీరసంగా అనీజీగా ఉంది అసలుకి. ఏందో మా కర్మ, మా దరిద్రం ఏందో ఇట్లా మాకు ఎందుకనో ఒకటి పోయేసరికి ఒకటి నాకు ఇలాగ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు. ఇప్పుడు ఎంతో ఎగ్జామ్స్ ఉన్నాయి నా పెద్ద బిడ్డకి. అసలుకి వాడికి టెన్షన్ లో వాడు ఉంటే, నాకు ఇలా ఉంటే వాడు సఫర్ అవుతున్నాడు. ఆ ఎగ్జామ్స్ ఎలా రాస్తాడని అదో భయం పడింది నాకు. నాకు బాగాలేదని వాడు టెన్షన్ అవుతున్నాడు. ఇదంతా నాకేమో బాగాలేదు, మెడకై తిరగనివ్వట్లేదు. హాస్పిటల్కి వెళ్తే ఎన్నిసార్లని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని డబ్బులు హాస్పిటల్కి పోయాలో కూడా తెలియట్లేదు నాకైతే. నేనైతే చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి పడుతుంది. మాకేదో దరిద్రం పట్టింది అనమాట, మాకేదో కర్మ పట్టిందని అనుకోవచ్చు. మా పిల్లలకి ఏదో కర్మ పట్టి. ఎప్పుడు ఇన్నాళ్ళు నాకు ఒక హెల్త్ ఇష్యూ కూడా రాలేదనమాట. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, బట్ అలాంటిది నేను ఇలా అయిపోయానంటే నాకే ఆశ్చర్యంగా ఉందనమాట. ఇది అసలు ఈ వాపు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఆర్ఎంపీ డాక్టర్ గారికి అడిగి చూపిస్తే ఆయనకి అర్థం అవ్వలేదు, ఎందుకు వచ్చిందో తెలియదమ్మా. ఒకసారి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు. వెళ్ళట్లేదండి, హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని డబ్బులు పోయాలో కూడా తెలియట్లేదు నాకు. ఒక 3-4 రోజుల పాటు వెళ్ళను, ఇలానే చూస్తాను. తగ్గితే తగ్గింది, లేకుంటే లేదు. ఇళ్ళకాడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు చూపించారు. ముసలి వాళ్ళు మా ఇళ్ళకాడ చాలా మంది ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూపిస్తే ఇదేమన్నా ఏంటంటే అదేందో తెలియట్లేదు. ఉబ్బగామెర్లు కాదు, అలానే పసకర్లు కూడా కాదన్నారు. పసకర్లు అయితే కూడా వాస్తుందంట ఒక్కొక్కరికి, ఉబ్బగామెర్లు అయితే కూడా వాసిద్దంట మొహం. బట్ ఉబ్బగామెర్లు అయితే ఇంత వాయదంట, నాకు హెవీగా వాసింది. ఇదంతా చూడండి చాలా హెవీగా వాసింది నాకైతే. ఇంకా చూడండి ఎంత హెవీగా వాసిందో నాకైతే అర్థమవుతుంటది మీకు. రోజు నన్ను చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. ఇదంతా చాలా హెవీగా వాసింది. ఏ వీడియోలు కంటిన్యూగా పెడతానని చెప్పా కదా మీకు. వీడియో పెట్టలేకపోవటానికి కారణం ఇదే అనమాట. 3 రోజుల నుంచి వాసే ఉంది, 3 రోజుల నుంచి ఇలానే ఉంది వాపు. కొంచెం నిన్నటి మీద ఇవాళ కొంచెం బెటర్, కొంచెం తగ్గింది నిన్నటి కన్నా ఇవాళ వాపు. నిన్నైతే ఇంకా మెడకాయ ఇటు ఇటు తిప్పనీళ్ళు, ఒక కుడుమున్నట్టు ఉందనమాట గట్టిగా మెడకాయ అంతా. ఇదంతా ఇవాళ కొంచెం బెటర్. మీకు రోజు వీడియోస్ పెడతానన్నా వీడియోస్ పెట్టలేకపోవటానికి కారణం ఏంది అని అంటే ఇదే. అందుకోసం ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి.